సిటీ న్యూస్ కు స్వాగతం. ఆడపిల్లల సంరక్షణ లక్ష్యంగా అమలులో ఉన్న చట్టాలను పటిష్టవంతంగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆడపిల్లల సంరక్షణ లక్ష్యంలో అమలులో ఉన్న చట్టాలు పటిష్టవంతంగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అమలుకు సంబంధించి జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఆడపిల్లల సంరక్షణకై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు పటిష్టవంతంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. ఆడపిల్లల సెక్స్ రేషియో తగ్గకుండా చూడాలని అన్నారు. స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తనిఖీలు నిర్వహించాలని అన్నారు. 10వ అదనపు జిల్లా జడ్జి చినబాబు మాట్లాడుతూ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తిలో ఎక్కువగా వ్యత్యాసాలు లేకుండా చట్టంలో నిబంధనలు, శిక్షల పట్ల కళాజాతల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వివి నాయుడు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రేమ్చంద్, అదనపు డిఎంఎండ్హెచ్ఓ సిహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు. కరగ్రహారంలోని దర్గా కమిటీ ఆగడాలు అరికట్టాలని బాబా వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు. కరగ్రహారంలోని బాబా ఫరీద్ మస్తాన్వలీ దర్గా కమిటీ ఆగడాలు అరికట్టాలని బాబా వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు. దర్గాకు దాతలు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. దర్గాలో అన్నదానాలు నిలిపివేశారని, దర్గా కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ దాతలు దర్గాకు అందించిన భూములు అమ్మకాలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలోని భూమి, ఖమ్మం జిల్లాలోని దర్గా భూములు విక్రయించేశారని వారు ఆరోపించారు. గత 30 ఏళ్లుగా దర్గా కమిటీ రెన్యువల్ చేయలేదని, సదరు కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించి దాతలు ఇచ్చిన భూములు అమ్మకాలపై విచారణ చేపట్టాలని, దర్గాకు ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ బాలాజీకి వారు వినతిపత్రం అందజేశారు. శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఆలియా వారి దర్గాలో అన్యాయాలు జరుగుతున్నాయండి, అక్రమాలు జరుగుతున్నాయి, భూములు అమ్ముకుంటున్నారు, అన్నదానాలు సరిగ్గా చేయట్లేదు, భక్తులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంటే మేము కుటుంబ సభ్యులుగా బాబా వంశస్థులుగా మేము ప్రశ్నించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని ప్రశ్నించాలి, ఆయన సహకారంతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని మేము భక్తులతో కలిపి అక్కడ భూములు అమ్ముకుంటున్నారండి. కూడా పాత కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు రెన్యువల్ లేకుండా కమిటీ భూములన్నీ అమ్మేసుకొని ఇప్పుడు 2 భూములు అమ్ముకున్నారండి. ఖమ్మం జిల్లాలో భూమిని నాకు తెలిసి, ఇంకా తెలియకుండా ఎన్ని అమ్మారో తెలియదు. అయితే 30 సంవత్సరాలుగా గత 30 సంవత్సరాలు రెన్యువల్ లేదండి కమిటీ. ఈ రెన్యువల్ లేకుండా కూడా వాళ్ళకి అసలు అధికారం లేకపోయినా కూడా ఈ భూములు అమ్ముకొని వంశస్థులని మమ్మల్ని కూడా ప్రశ్నించకుండా, మాతో సంప్రదించకుండా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. దర్గాలో కూడా అక్రమాలు చాలా జరుగుతున్నాయండి. ఒకటే కాదు, 5 దాతలు ఇచ్చిన భూములేనండి. దాతలు ఇచ్చిన భూములు ఖమ్మం జిల్లాలో 2 ఎకరాలండి. ఇక్కడ మనం దర్గాకి సమీపంలో ఒక అర కిలోమీటర్ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఒక 25 సెంట్ల వరకు. మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి మొవ్వ మండలంలోని మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం సిద్ధం చేస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు విద్యార్థులతో కలిసి భుజించారు. తొలుత వారు పాఠశాలలో కలియతిరిగి విద్యార్థులకు వంట చేసే ప్రదేశాన్ని, తాగునీటి వసతి, అదేవిధంగా గణితం, కంప్యూటర్ ల్యాబ్లను పరిశీలించారు. వంటగది ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి ట్యాంకులను తరచూ శుభ్రపరచాలని సూచించారు. పాఠశాలలో ఉత్తీర్ణత 100% సాధించాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర అధికారులు కలెక్టర్తో పాటు ఉన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దేవస్థానానికి వచ్చిన హరీష్ కుమార్ గుప్తాకు జిల్లా ఎస్పీ గంగాధర్రావు, అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీలు స్వాగతం పలికారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ఘనపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చకులు బుద్దు సతీష్ శర్మల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో డీజీ హరీష్ కుమార్ గుప్తాకు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆయన ఆలయంలో ప్రాశస్త్యం కలిగిన రాహుకేతు పూజలు జరిపించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చల్లపల్లి సీఐ ఈశ్వర్రావు, మోపిదేవి ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాగాయలంక మండలంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులను ఫర్టిలైజర్స్ సంఘం ఘనంగా సత్కరించింది.
నాగాయలంక మండలంలో నూతనంగా ఎన్నికైన డీసీ చైర్మన్ బండిరెడ్డి మల్లికార్జునరావు, బావదేవరపల్లి నీటి సంఘం అధ్యక్షుడు బండిరెడ్డి నీలాంబర్రావు, పర్రచివర నీటి సంఘం అధ్యక్షుడు కారంకి కృష్ణలను స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండలానికి చెందిన ఫర్టిలైజర్స్ సంఘం అధ్యక్షులు ఉప్పల శ్రీరామ్ భూపాల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మెండు లక్ష్మణరావు, బావదేవరపల్లి సర్పంచ్ మండల ఉదయభాస్కర్ పాల్గొని నీటి సంఘం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు పాల్గొన్నారు. ఇవాళ డబ్బులు లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగితే ఉపయోగం లేదు. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే పదవులు ఒకవేళ ఏదైనా చిన్న పదవి పెద్ద పదవి పట్టుకుంటే దాని స్థాయి మిగిలి వెళ్ళాలంటే, దాన్ని లాభింగ్ చేసుకుని పెద్ద పదవులకు వెళ్ళాలంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవాళ్ళే ఆ స్థాయిలోకి వెళ్తారు. మేము కూడా చాలా ఆశపడ్డాం, అది దొరకలా. కానీ భవిష్యత్తులో చంద్రబాబు గారికి నాకు తెలిసి చాలా మంచి పదవులు వస్తాయి. మీరు కూడా ఎవరైనా సరే రేపొద్దున గ్రామాల్లో రైతులకి మీకు అనుసంధానంగా ఎప్పుడూ ఉంటారు వ్యాపారస్తులు. ఈ ఎరువుల వ్యాపారం అంటేనే రైతులు. ఈ రైతుల్లో మీరు డీలర్లుగా కానీ ఎవరైనా కానీ అవకాశం వచ్చినప్పుడు రాజకీయాల్లో పోటీ చేయండి. పోటీ చేస్తేనే మీకు రైతులకి మందులు అమ్మి డబ్బులు సంపాదించడమే కాదు, ఆ రైతులు బాగుపడాలంటే కాలం శుభ్రంగా ఉండాలి, నీళ్ళు వెళ్ళాలి, ఇవి చేయాలి. ఆ రైతాంగానికి రిప్రజెంటేషన్గా మీరు నిలబడగలిగిన రోజుని మీ వ్యాపారం డెవలప్ అవుతుంది, మీరు డెవలప్ అవుతారు, మన మండలం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా డీలర్లు అందరూ కూడా రైతాంగం పట్ల మొగ్గు చూపించి రాజకీయాల్లో మీరు నిలబడినాయి ఎవరైనా సరే దానికి మొగ్గు చూపించి రాబోయే కాలంలో మీరందరూ కూడా కష్టి రైతాంగం. పామరులో కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజా దర్బార్ నిర్వహించారు. పామరు ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీతో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ ఇరువురు మాట్లాడుతూ ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, ఆ సమస్యలపై అధికారులతో చర్చించి వెంటనే పరిష్కారమయ్యే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ అధికారులు పాల్గొన్నారు. వడ్లమన్నాడు అగ్ని ప్రమాద బాధితులకు బెరాకా మినిస్ట్రీస్ వితరణ అందించింది. వడ్లమన్నాడు అగ్ని ప్రమాద బాధితులకు బెరాకా మినిస్ట్రీస్ వితరణ అందించింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో ఇటీవల ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జంగం ముసలయ్య, జంగం శ్రీనివాసరావు, నత్తా సుబ్బారావు, మాసవరపు రోసయ్యల గృహాలు పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో నిరాశ్రయులవడంతో మచిలీపట్నంలోని బెరాకా మినిస్ట్రీస్ అధినేత బి కిరణ్ పాల్ వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెడన పాస్టర్స్ అసోసియేషన్ నాగిశెట్టి డానియల్, ఉజ్జీవం, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మన గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో 19వ తేదీ అనగా నిన్న సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో కరెంటు ట్రాన్స్ఫార్మరు పేలి ఇక్కడ ఉన్నటువంటి జంగం ముసలయ్య, జంగం శ్రీనివాసరావు, అదేవిధంగా నత్త సుబ్బారావు, అదేవిధంగా మాసవరపు రోషయ్య, వీరి నలుగురి యొక్క గృహాలు కనీసం చేత్తో పట్టుకుంటా కూడా ఒక్క వస్తువు కూడా మిగలకుండా సమస్తము బూడిద పాలైపోయి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి, అన్న మా ఇంటి దగ్గర మా మేనత్త వాళ్ళ పిల్లలు, అదేవిధంగా మా మామయ్య వాళ్ళు, మా బంధువుల ఇళ్ళు ఇలా కాలిపోయినాయి అన్న, వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలరా అని అడిగితే, భలే పని వెళదాం పదా తీసుకుని అని చెప్పి వెంటనే అన్నిటినీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళకి కట్టుకోవటానికి బట్టలు, అదేవిధంగా దుప్పట్లు, అదేవిధంగా వండుకోవటానికి వంట సామాగ్రి, ప్లేట్లు, గిన్నెలు, అదేవిధంగా సరుకులు 18 రకాల సరుకులు, అదేవిధంగా 25 కేజీల మంచి బాస్మతి రైసు, అదేవిధంగా ఇంకా వాళ్ళకి కావలసినటువంటి అవసరతలు, ప్రస్తుతము వాళ్ళు జీవనం కొనసాగించడానికి ఏదైతే అవసరం ఉందో ఆ యొక్క అవసరతలన్నింటినీ తీసుకొచ్చి తనే స్వయంగా వచ్చి మా యొక్క గ్రామంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో బాధితులకి సహాయం చేసిన కిరణ్ పాల్ అన్న,
అనేకులకు ఇదే రీతిగా ఎన్నో సహాయాలు చేస్తూ ఎంతో మంది మరి పేదలకు అనాథలకి సహాయం చేస్తూ నిన్న కూడా మరి తల్లిదండ్రులు లేనటువంటి 2 అనాథ పిల్లలకి చిన్నతనంలోనే అన్నయ్య దగ్గరకు వచ్చి మరి అన్నయ్యే వాళ్ళని చదివించి డిగ్రీలు చేయించి మరి వాళ్ళకి దారి చూపించినటువంటి వాళ్ళ ఇరువురికి ఆయనే సుమారు 5-6 లక్షలు పెట్టి దాదాపు నిన్న కన్నుల పండుగలాగా మరి వాళ్ళ ఇరువురికి వివాహం చేసి తన ఆశ్రమంలో తాను ఆ అక్క ఇద్దరు తల్లిదండ్రులై ఆ కుటుంబం నిన్న సాయంత్రం అదే కార్యక్రమం ఉండటం వల్ల నేను అన్నయ్యకి నిన్న ఈవినింగే చెప్పలేకపోయాను ఈ సహాయానికి. అన్న మీకు మా గ్రామం తరపున మరి మీరు మీ యొక్క బెరాక మినిస్ట్రీస్ కి మరి మీకు మరొకసారి మేమందరం వేలాది వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.